అయింది కదండి లాంజ్లో ఫుడ్ అని చెప్పేసి. అది మనం బెంగళూరులో మిస్ అయిపోయాం, హైదరాబాద్లో మిస్ అయిపోయాం, బట్ చెన్నైలో పట్టిస్తాం మొత్తానికి. ఇంకా ఉందండి, ఇంకా తెచ్చుకోవచ్చు, చూపిస్తాను ఐటమ్స్ మీకు. ఓకేనా? హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే విత్ మీడియా. సో చిన్న ట్రిప్ ఉందండి, అంటే ఎలక్షన్స్ కదా. సో బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాం, వైజాగ్ వెళ్తున్నాం. అయితే డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళట్లేదు, బెంగళూరు నుంచి రాజమండ్రి వెళ్తున్నాం. రాజమండ్రిలో ఒక 2 days స్టే చేసి మా మదర్ తోటి తర్వాత వైజాగ్ రీచ్ అవుతామండి. అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి మోటో ఏంటంటే 3 ఎయిర్పోర్ట్స్ టచ్ అవుతామండి. ఒకటి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరులోని, రెండోది హైదరాబాద్లోని, తర్వాత మూడోది రాజమండ్రి ఎయిర్పోర్ట్. సో ఈ 3 ఎయిర్పోర్ట్ ఈరోజు విజిట్ చేద్దామండి. అండ్ లోపల ఎలా ఉంటుంది ఏంటి మొత్తం అంతా చూద్దాం ఒకసారి. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్. సో మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే 6 o'clock వర్షం స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ బెంగళూరులోని. బెంగళూరులో వర్షం పడితే అబ్బా చాలరా బాబు ఈ రోజుల్లో అనుకుంటున్నారండి, ఎందుకంటే అందరూ చాలా విపరీతంగా ఉంది. సో వర్షం పడింది, చాలా కూల్ అయింది బెంగళూరు. బికాస్ ఇంకా షాప్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. ఫ్లైట్ వచ్చి మార్నింగ్ 10:20కి అండి. కానీ ఇక్కడ ట్రాఫిక్ చెప్పలేము, ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రిడిక్ట్ చేయలేము ఇక్కడ బెంగళూరులో. సో అందుకే ఎర్లీగా బయలుదేరి వచ్చింది. ఇదిగోండి మా వైఫ్. ఎందుకు అసలు అక్కడ ఆంధ్రాలోని వాటర్ ఐడియా లేదు, పెద్ద స్టార్ట్ అయిపోయింది. ఎందుకు స్టార్ట్ అయిపోయిందో తెలియదు. సో బెంగళూరులో దీపం టాక్సీస్ అనేవి ఉన్నాయండి. చాలా అంటే మీకు ఓలా ఊబర్తో పోల్చుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్తో వీళ్ళు వస్తారు. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళేటట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ టోల్ గేట్స్ ఉండవు అన్నమాట. టోల్ గేట్స్ ఉండవు ఇన్ ద సెన్స్ టోల్ గేట్ ఉన్న రోడ్లో వెళ్ళరు వీళ్ళు, వేరే రోడ్లో వెళ్తారు. సో అక్కడ కూడా మనకి మనీ సేవ్ అవుతుంది. అండ్ వీళ్ళేంటంటే మనం ముందు రోజు బుక్ చేసేసుకోవాలి. బుక్ చేసేసుకుంటే అంటే మీరు ఏ టైంకి పెడతారో ఆ టైంకి వచ్చేస్తారు మీ లొకేషన్కి పికప్ చేసుకోవడానికి. అయితే అదర్ అంటే ఓలా ఊబర్తో పోల్చుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి దీపం ట్యాక్సీ. సో గుర్తుంచుకోండి, ఎప్పుడైనా బెంగళూరు వచ్చారంటే మాత్రం అందులో బుక్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ కర్ణాటకలో వచ్చేసరికి మీకు కన్నడ లాంగ్వేజ్ ఆల్మోస్ట్ సిమిలర్ తెలుగు అండి. చూసారా ఆనంద భవన్ అంటే ఒకవేళ తెలుగు చదవడం వస్తే, రాయడం వచ్చి చదవడం వచ్చినా మీకు కన్నడ ఈజీగా అర్థమైపోతుంది అండి. అంటే ఒకవేళ రాత అర్థమైపోతుంది, అలాగని చెప్పి ప్రతి వర్డ్ అర్థమైపోతుందని కాదండి. కొన్ని వర్డ్స్ మ్యాక్సిమం మన తెలుగుతో కనెక్ట్ అవుతుందండి. సో మీరు ఈజీగా చదవచ్చు ఒకవేళ తెలుగు మీకు రాయడం కానీ చదవడం కానీ వస్తే. సో ఆల్మోస్ట్ అన్ని చోట్ల మెట్రో స్టేషన్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేశారండి బెంగళూరులోని. చాలా వరకు స్టార్ట్ అయిపోయింది, కొన్ని చోట్ల అవ్వలేదు ఇంకా. అంటే బలెందూరు తర్వాత మార్తల్లి ఇటుపక్క రోడ్ అంతా మనకి ఇంకా అవ్వలేదు. సో ఇటుపక్క బెంగళూరు సిటీ సైడ్ మొత్తం అంతా కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. అక్కడ అన్ని చోట్ల మ్యాక్సిమం మీకు మెట్రో స్టేషన్స్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు బెంగళూరు వచ్చారంటే మాత్రం కంపల్సరీగా ట్రావెల్ చేయండి, మీకు చాలా మనీ సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇక్కడే మీరు బోర్డింగ్ పాస్ తీసేసుకోవచ్చు అండి. ఈవెన్ మీరు వెబ్ చెక్ ఇన్ చేసేసుకున్నా సరే కంపల్సరీగా బయట మీరు బోర్డింగ్ పాస్ తీసేసుకోండి. ఒకప్పుడు లేదు, ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశారు ఇలాగా. సో ఇది డిజీ యాత్ర, ఇక్కడే మనం రిజిస్టర్ చేసుకోవాలండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మన ఐడి ప్రూఫ్ తీసుకుంటారు, మన టికెట్ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత మనకి ఐడి ప్రూఫ్ చెక్ చేసిన తర్వాత అప్పుడు అలౌ చేస్తారండి. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఒకవేళ బెల్ట్ అని పెట్టుకుంటే బెల్ట్ కంపల్సరీగా ఇలా ట్రైలో పెట్టుకోవాలి. మొత్తం ల్యాప్టాప్స్ కానీ చార్జర్స్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం బ్యాగ్ అంటే మీరు ఏవైతే షోల్డర్ బ్యాగ్ ఉన్నాయో అందులో ఇలా పెట్టేసుకొని అక్కడ కంపల్సరీగా చెక్ చేయించుకోవాలి. ఒకవేళ కానీ ఏదైనా మీరు లైటర్ కానీ లేకపోతే మ్యాచ్ బాక్స్ కానీ ఎనీ ఐటమ్ విచ్ ఈస్ నాట్ అలౌడ్ అది కానీ దొరికింది అనుకోండి కంపల్సరీగా బ్యాగ్ పక్కకి వెళ్ళిపోతుంది.
తర్వాత మళ్ళీ మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి. ఐ మీన్ అలౌ చేయరు, లైటర్ కానీ మ్యాచ్ బాక్స్ అలౌ చేయరు. ఇంకేదైనా ఐటమ్ కానీ వాళ్ళు అలౌ చేయని ఐటమ్ కొన్ని ఉంటాయి, దానికైతే మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి. సో కంపల్సరీగా పోలీస్ చెక్ అవుతుందండి, మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అంతా ఓకే అనుకుంటేనే అలౌ చేస్తారు లోపలికి. యాత్రలోని ఇందాక రిజిస్టర్ చేసుకున్నాం కదా, సో ఇక్కడికి వచ్చేసరికి కెమెరాలోని మనం స్కాన్ చేస్తుంది, అలౌడ్ అనుకుంటే లోపల పంపిస్తుంది అనమాట. ఇదిగోండి లోపల మొత్తం అంతా. లోపల మీకు రెస్టారెంట్స్ ఉంటాయి, బార్స్ ఉంటాయి, అండ్ ఇలా షాపింగ్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. To Bengaluru. చూస్తున్నారు కదా, ఇలా కనబడుతున్నాయి కానీ దోలు దింపేస్తారు రేట్లు. ఆస్తులు అమ్మేసుకోవడం ఇక్కడ. కొంచెం ఎర్లీగా వచ్చామనుకోండి మంచిగా తిరగచ్చు మొత్తం అంతా ఇక్కడ. ఓలమ్మో చాక్లెట్లు, రిలాక్స్. దయచేసి మీ గర్ల్ ఫ్రెండ్స్తో కానీ మీ వైఫ్స్తో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటి షాపింగ్స్ ఉన్నాయి చూసారా, ఈ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర తీసుకొని రాకండి. అలా ఏమాత్రం నాకు ఆ బ్యాగ్ కొను అది కొను అన్నారంటే ఆస్తులు అమ్ముకోవాలి. చిన్న ప్రపంచం అండి. మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ మొత్తం చూడాలనుకుంటే కొంచెం ఎర్లీగా చెక్ ఇన్ అయిపోండి, సో దట్ లోపలికి వచ్చి ఇలా విండో షాపింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఫుల్ ఏసీ ఉంటుంది, ఫుల్ చిల్ అవ్వచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం చెక్ ఇన్ అయిపోయామా, మన గేట్ నెంబర్ ఏంటి తెలుసుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనకు ఇవన్నీ ఇలా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏదో ఉన్నాయి. బుక్స్ చదివే అలవాటు ఉందా? ఉంటే ఇక్కడ కొనేసుకోండి బుక్స్ మరి.
boys and girls, welcome on board Flight 6 of Sheraton. Bhavna, Vironi, Shavnai, and I represent your cabin crew speaking Nishan Indy, your first aid specialist and bond leader. So please settle in while make your journey safe and comfortable. कुर्सी की पॉकेट में उपलब्ध है। कुर्सी की पेटी इस तरह बांधी जाती है। कसने के लिए इस तरह फीते को खींचें और पेटी खोलने के लिए फ्लैप को उठाएं। उड़ान के दौरान कुर्सी की पेटी बांधे रखें। कैबिन में हवा का दबाव कम होने पर ऑक्सीजन मास्क आपकी कुर्सी के ऊपर लगे पैनल से अपने आप नीचे आ जाएगी। आप अपनी कुर्सी पर बैठे रहें और ऑक्सीजन का प्रवाह शुरू करने के लिए ऐसे अपनी ओर खींचें और नाक और मुंह ढककर सांस लें। సో మళ్ళీ చెకింగ్ అయిందండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రాగానే ఇక్కడ డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్. సో ఇక్కడ నుంచి రాజమండ్రి ఫ్లైట్ వెళ్ళే గేట్ దగ్గరికి రీచ్ అవ్వాలి. ఇది లాంచ్ అండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నింటిలోనే ఉంటుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో లాంచ్కి వెళ్దాం ట్రై చేస్తాము, బట్ అక్కడ నాకు కార్డ్స్ ఆల్రెడీ నేను ఇయర్లో చాలాసార్లు వాడేశాను. అంటే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉంటే మీరు ఎలిజిబుల్ అయితే మీరు 2 రూపీస్కే మీరు అన్లిమిటెడ్ ఫుడ్ తినొచ్చు అనమాట. అయితే బెంగళూరులో నేను ట్రై చేశాను కానీ అవ్వలేదు. ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ట్రై చేద్దాం అనుకున్న టైంకి ఇక్కడ 10 మినిట్స్ పడుతుంది అన్నారు, ఇంకా లేట్ అవుతుంది అన్నారు. అయితే ఇక్కడ లేట్ అవుతుంది అంటే నేను మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతాను. సో అందుకే ఈసారి లాంచ్కి వెళ్ళట్లేదు. బట్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ అంటే హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఒకవేళ కానీ మీరు అన్లిమిటెడ్ ఫుడ్ తిందాం అనుకుంటే 2 రూపీస్కే ఓకే, అది క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని మీరు లాంచ్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ 3 స్టార్ రేంజ్లో ఉంటుందండి, 3 స్టార్ టు 5 స్టార్ రేంజ్లో ఉంటుంది ఫుడ్. అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, అన్లిమిటెడ్ డ్రింక్స్ ఉంటాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే గైస్, ఇది కూడా లాంచ్ ఏరియానే. హ్యాపీగా మీరు మీరు ఫ్లైట్ టైం పడుతుందంటే మీరు హ్యాపీగా లంచ్ అయితే లంచ్, డిన్నర్ అయితే డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి హ్యాపీగా కూడా వెయిట్ చేయొచ్చు లోపల. సౌమ్య
తర్వాత నుంచి ఫుడ్ లేదండి. పాపం లాంచ్లో తిందాం అనుకుంది, హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంది, కానీ అక్కడికి వెళ్ళేసరికి డిసప్పాయింట్ అయిపోయింది పాపం. అలాగని ఎయిర్పోర్ట్లో ఏం కొనుక్కొని తినలేమండి బాబు. చెప్పాను కదా ఆస్తులు అమ్ముకోవాలి ఇలాంటి ఎయిర్పోర్ట్లోనే. అంతే, రాజమండ్రి వెళ్ళేంతవరకు తప్పదు. దారెడ్డి స్వీట్స్ అంటే తెలుసు కదండి, మరి అలా ఎలా ఉండదు. ట్రై చేయండి ఒకసారి హైదరాబాద్ వస్తే. ఆ రేట్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో, అమ్మ బాబోయ్ అన్నట్టు. కానీ ఎంత కదన్నా, తెలంగాణ మన రాష్ట్రం ఎంత విడిపోయినా సరే తెలుగు రాష్ట్రమే కదండి. అడుగు పెట్టేసరికి ఆ జిల్లే వేరు. ఆల్మోస్ట్ లైక్ 3 years తర్వాత రావడం అండి హైదరాబాద్కి. ఒకప్పుడు హైదరాబాద్లోనే జాబ్ చేసేవాడిని, ఆల్మోస్ట్ లైక్ 5 to 6 years చేశాను ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏంటండి బాబు ఈ రేట్లు? ఇక్కడ ఖర్చు పెట్టే ఒక చిన్న వెజ్ మీల్స్కి నెలలో తినవచ్చు మనం ఆ డబ్బులతోటి. లక్కీగా వెండింగ్ మెషిన్ దొరికిందండి. 50 రూపాయలు కొట్టాను. ఏదో ఇంకో ప్యాకెట్ తీసుకున్నా, మరి దీంతో సరిపెట్టేసుకోవడం ఇంకా. సో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నామండి, రాజమండ్రి ఫ్లైట్ కోసం. పక్కనే విజయవాడ వెళ్ళిపోతున్నారండి. మేము రాజమండ్రి వెళ్ళాలి కదా, ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. అదేటో వచ్చేస్తుంది మరి నాకు రాజమండ్రి, గోదావరి వచ్చేస్తుంది మరి నాకు. ఏ సౌమ్య, రాజమండ్రి వెళ్తున్నాము మనం. గోదావరి మరి కొట్టియాలండి. సో మా మదర్కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వెళ్తున్నామండి ఇలాగా. అంటే మాది బేసికల్లీ వైజాగ్, బట్ మా మదర్ ఏంటంటే రాజమండ్రిలో జాబ్ చేస్తున్నారు అనమాట. సో ఆవిడకేమో 10th వస్తామని చెప్పాం, కానీ ఈరోజు వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ ఇదంతా. ముందుగా చెప్తే మాకు మంచిగా ఫుడ్ అది ప్రిపేర్ చేస్తారు, కానీ సర్ప్రైజ్ అనుకున్నాం కదా, ఇంకా తప్పదు. ఇంకా ఆ కడుపు అయితే కాలిపోతుంది తెలుసా అండి ఒక రేంజ్లోని. ఇప్పుడే కొంచెం నాచోస్ తిన్నాం, నువ్వు తిను. అది చాక్లెట్ అట్ట. అదండి సర్ప్రైజ్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రైడే వైజాగ్ స్టార్ట్ అయిపోతాం. ఫ్లైట్ జర్నీ ఎప్పుడు చేయాలండి? ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కానీ, లేదంటే మన కంపెనీలో లీవ్స్ తక్కువ ఉన్నాయి అంటే 2 రోజులు 3 రోజులు లీవ్ ఇస్తారు చూస్తారా, అలాంటప్పుడు ఫ్లైట్ జర్నీ చేయడం చాలా బెస్ట్. లేదు అనుకోండి, అంటే మనకి లీవ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి లేదా ఎమర్జెన్సీ లేదు అనుకున్న టైంలోనే మంచిగా ట్రైన్ చూస్ చేసుకోవడం బెస్ట్. ఏముంది, నైట్ అంతా జర్నీ చేస్తారు, ఉదయం రీచ్ అయిపోతారు. అదే ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో అంటే లీవ్స్ తక్కువ, ఇప్పుడు నాకు చూడండి లీవ్స్ తక్కువ ఉన్నాయి, తప్పని పరిస్థితుల్లో ఫ్లైట్లో వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ కానీ మీరు చెప్పండి, ఫ్లైట్ బెస్టా, ట్రైన్ బెస్టా, బస్సు బెస్టా, ఏది బెస్ట్? అంటే ఇలాంటి జర్నీస్కి, లాంగ్ జర్నీస్కి కామెంట్ చేసి చెప్పండి. ఓకే, చూసారా ఇదేమో 40 ఫ్లైట్ రాజమండ్రికి. బుల్లి ఫ్లైట్ అండి బాబు. ఇందాక పెద్ద ఫ్లైట్లో వచ్చాం, ఇక్కడ చిన్న ఫ్లైట్ నుంచి వెళ్ళిపోతాం మాట రాజమండ్రికి. ఇగో ఇదే మా గ్యాంగ్.
Rajamoundry. We request you to close the window shades and open the air once after the doors open. Thank you. సో రాజమండ్రి రీచ్ అయిపోయామండి. బెల్ట్ నెంబర్ 1 అన్నారు. లగేజ్ కలెక్ట్ చేసుకొని త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. చాలా ఆకలి వేస్తుంది. సో ఇదంటే మన రాజమండ్రి ఎయిర్పోర్ట్. ఇక్కడ లాంజ్లు గట్రా అలాంటివి ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. చిన్న ఎయిర్పోర్ట్ అండి చాలా. ఎలక్షన్స్ కదండి, అప్పుడే చెకప్ స్టార్ట్ అయిపోయింది. మన కార్ కూడా చెక్ చేస్తున్నారు. ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్లో. ఇలా అడుగు పెట్టామో లేదో కార్ చెక్ చేశారు, ఓపెన్ చేశారు. ఒకటే క్వశ్చన్ అడిగారు, సార్ క్యాష్ ఏమైనా ఉందా అని అడిగారు. అలాంటివి ఏం లేదండి బాబు, లగేజ్ ఒకటే ఉందా అంటే సరే నాకు పంపించేశారు. బాగుంది, ఈసారి మాత్రం పక్కా చెకింగ్ నీట్గా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగ్గానే జనరల్గా ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ, ఏమైనా క్యాబ్స్ కానీ, ఆటోస్ కానీ మీరు బుక్ చేసుకుందాం అనుకుంటే అక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. పబ్లో కాలేస్తారు. అక్కడ WTI అని చెప్పి ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళు బయట నుంచి ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇంకేదైనా సరే వెహికల్స్ని, అదే క్యాబ్స్ని, ఆటోస్ని లోపల రానివ్వటం లేదు. వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత చెప్తే అంత అన్నట్టు ఉన్నారు. సో మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని ఎయిర్పోర్ట్ నుంచి చెక్ పోస్ట్ లేదంటే కొంచెం బయట మెయిన్ గేట్ వరకు నడుచుకొని వచ్చేయగలిగితే మీరు మంచిగా ర్యాపిడో కానీ, ఓలా, ఊబర్ బుక్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇంటికి. లేదు నేను నడలేను అంటే మాత్రం వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చి మనం వెళ్ళాల్సిందే ఆ వెహికల్స్లో. నేనైతే మాత్రం నడుచుకుంటూ వచ్చేసానండి చెక్ పోస్ట్ వరకు. లక్కీగా ఒక అన్న వచ్చారు, ర్యాపిడో అన్న. ఆయన మమ్మల్ని తీసుకెళ్తున్నారు కార్లో. సో ఫ్రెండ్స్, మీరు ఫ్లైట్ ఛార్జెస్ ఎంతైతే పే చేస్తారో దానికి సగం పే చేయాల్సి వస్తుంది అక్కడ ఉన్న WTI గ్యాంగ్కి. సో జాగ్రత్తగా ఉండండి, ఓకే? ఫ్రెండ్స్, సో వైజాగ్లో మొత్తానికి ఓటేసాము. తర్వాత బయలుదేరాం బెంగళూరుకి. నెక్స్ట్ మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతున్నాం. సో అక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ చూద్దాం ఎలా ఉంటుందో, ఓకే? ఇదేంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్. గేట్ నెంబర్ 4. ఇప్పుడు వైజాగ్ నుంచి చెన్నై వెళ్తాం. చెన్నై నుంచి మళ్ళీ బెంగళూరు. సో వెళ్ళేసరికి 6:15 or 7 అయిపోతుంది. పెట్టలేదు అనుకున్నాను కానీ ఎల్లోంచి పెట్టారండి వైజాగ్లోనే. గుడ్ థింగ్ కదా. సో చెన్నై ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన బెంగళూరుకి వెళ్ళే కనెక్టింగ్ ఫ్లైట్కి ఎక్కడో టెర్మినల్ చూసుకొని రీచ్ అవ్వాలి.
చెప్పాను కదండి లాంజ్లో ఫుడ్ అని చెప్పేసి, అది మనం బెంగళూరులో మిస్ అయిపోయాం, హైదరాబాద్లో మిస్ అయిపోయాం, బట్ చెన్నైలో పట్టిస్తాం మొత్తానికి. ఇంకా ఉందండి, ఇంకా తెచ్చుకోవచ్చు, చూపిస్తాను ఐటమ్స్ మీకు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లోని లైక్ బెంగళూరు కానీ, కోల్కతా, న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్ కానీ, ఇప్పుడు వైజాగ్ కానీ ఇక్కడ లాంజెస్ ఉంటాయి. ఆ లాంజెస్లో ఏంటంటే మీకు ఒకవేళ మీ దగ్గర కార్డ్స్ ఉన్నాయంటే, అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, లైక్ మాస్టర్, వీసా కార్డ్స్ ఉన్నాయనుకోండి, ఒకవేళ మీరు ఎలిజిబుల్ మ్యాక్సిమం ఎలిజిబుల్ ఉంటారండి మీరు. ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీరు జస్ట్ 2 రూపీస్కే మీరు వచ్చి అన్లిమిటెడ్ ఫుడ్ తినొచ్చు. అది నేను నెక్స్ట్ చూపిస్తాను ఏంటంటే ఉంటాయి అనేది. ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ టేస్ట్ చేసిన తర్వాత, అంటే తమిళనాడు, చెన్నైలో టేస్ట్ చేసిన తర్వాత నాకంత అనిపించలేదండి. కానీ నాకు బెస్ట్ ఫుడ్ ఎక్కడ అనిపించిందంటే హైదరాబాదు, బెంగళూరు అండ్ కోల్కతా. ఈ 3 చోట్ల మాత్రం ఫుడ్ చాలా బాగుందండి. ఇక్కడ ఓకే మరీ అంత టేస్ట్ కాదు కానీ ఓకే బట్ అన్లిమిటెడ్ ఫుడ్ అండి. డ్రింక్స్ కానీ, లేకపోతే హాట్ డ్రింక్స్ కానీ, అంటే హాట్ డ్రింక్స్ అన్నీ ఫ్రీ కాదు, కొన్ని ఫ్రీ. అండ్ మీకు సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ ఫ్రీ అండి. అండ్ మీకు అన్లిమిటెడ్, మీరు ఎంత కావాలంటే తినచ్చు మీరు. అండ్ సర్టన్ టైమింగ్స్ ఉంటుందండి. ఆ టైమింగ్స్లో మీరు వెళ్ళాలి. వెళ్ళకపోతే మాత్రం అలౌ చేయరు. అండ్ కార్డ్స్ కానీ ఎలిజిబుల్ కాకపోతే కంపల్సరీగా మనీ పే చేయాల్సి వస్తుంది. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, లేదంటే హ్యాపీగా వెళ్ళి 2 రూపీస్కే మీరు 2 రూపీస్ లేకపోతే 0 రూపీకి వెళ్ళి హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని. ఓకే గైస్.